రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బతింటుంది ప్రభుత్వం అనుకుని ఓట్లలో దెబ్బతింటుంది అనుకున్నప్పుడు రూట్ మార్చేయచ్చు. అప్పుడు జగన్ని దెబ్బ కొట్టాలంటే 2019 ఫార్ములా అమలు చేయొచ్చు. ఈ దఫా ఛాయిస్ ఉంటుంది. కిందసారి ప్రభుత్వంలో లేడు ఆయన, ఇదే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి నేను ఇట్లా చేద్దాం అనుకున్న అమరావతి అంతకుముందు నేనేం చెప్పాను, ఎక్కువ భూములు తీసుకోవద్దు, ఉన్నదాంతో క్లియర్ చేద్దాం అన్నాను. చంద్రబాబు గారు కూడా సరే అంటే నేను ఒప్పుకున్నాను. కానీ నాతో కూడా సంప్రదించకుండా ఇంకో 50,000 ఎకరాలు అన్నాడు, ఉన్నోళ్ళ దెబ్బ తినేశాడు. లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చి అదేది ఎయిర్పోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు. విజయవాడ గుంటూరు కలపాలని నేను మొదటి నుంచి చెప్పాను. అట్లాగే కేవలం ఆ 29 గ్రామాలకంటే గనక మిగతా ప్రజలు అంగీకరించాలని అప్పుడే చెప్పాను. కానీ ఆయన దాని మీద లక్షల కోట్ల రూపాయలు దుబారా చేశాడు. కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పొచ్చు ఫ్యూచర్ లో. అప్పుడు వైసీపీ ప్లస్ అయిపోద్ది కదా. ఎందుకు అవుతుంది? వైసీపీ వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేదు. వైసీపీ 3 రాజధానులు అంది, ఇదే రాజధాని అనలేదుగా. అంటే బాబు గారిని వ్యతిరేకించడం, టీడీపీని వ్యతిరేకించడం ఎలా చేసినా ఏదో రూపంలో వైసీపీ ప్లస్ కదా. అది క్రిందసారి అయితే ఎందుకని అప్పుడు పవన్ కళ్యాణ్కి అంత ఇది లేదు కాబట్టి, బయట నుంచినే మద్దతు ఇచ్చాడు కాబట్టి. ఈ దఫా ఉండి విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చు. పోలవరానికి నేనేమో మోడీ గారి దగ్గర కాళ్ళ ఎళ్ళబడి తొందరగా క్లియర్ చేయించని జగన్ నాశనం చేస్తే, తీరా చూస్తే వీళ్ళేమో దాంట్లో మళ్ళీ చెడగొట్టారు. డబ్బులు ఇప్పుడు 27లో పూర్తి అవుద్దో లేదో డౌటే. 28కి అది అయింది అనుకోండి, అంటే పుష్కరాలకు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు బాబు. కానీ అది 45 అడుగులు కావాల్సి ఉంది. ఈయన కాంప్రమైజ్ అయిపోయి వచ్చేసాడు. నేను మోడీ గారితో 45కి ఒప్పించాను, భవిష్యత్తులో ఒప్పిస్తాను నేను చెప్పచ్చు. ఇట్లాగా దానివల్ల ఏంటి ప్రయోజనం జనసేనకి? ఏది అలా చేస్తే కూటమిలో ఉండే విక్టిమ్ కార్డు ప్లే చేస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు కాదంటున్నా, తిరగ